హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. ఫైనల్గా ఈరోజు మార్కెట్ రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా ఒక మంచి బౌన్స్, ఒక స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లెవెల్స్కి 21,870 అనమాట అండి. సో ఆ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు ఈ లెవెల్ మనం టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. అండ్ ఏదైతే నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ 1 2 3 4 5 నారో రేంజ్ 5 ఈరోజు మీరు బ్రేక్ చూడొచ్చు అనమాట అండి. NR5 NR7 ప్యాటర్న్స్ సో కొంచెం సిగ్నిఫికెంట్ అనమాట అండి. సో విత్ ఇన్ ద రేంజ్లో సో ఆల్రెడీ 1 2 3 4 ఫిఫ్త్ క్యాండిల్ అనమాట అండి. NR5 బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్రెడీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి చూస్తే కనుక సో క్లియర్ కట్గా రిజెక్షన్ ఉంది, ఆ టాప్ లెవెల్లో స్ట్రగుల్ అవుతుందని చెప్పి మనం అనుకున్నాం కదండి. సో అయితే నిన్న కొంచెం క్లైంబ్ అవుతుంది, సో బాగానే ఉంది, హోల్డ్ అవుతుంది అనుకున్నాం. బట్ కానీ సో హయ్యర్లో వస్తుంది. ఇట్ ఈస్ అటెంప్టింగ్ ట్రయింగ్ హార్డ్ అనమాట అండి. సో 22,267 రైట్. సో ఈ లెవెల్స్కి మేబీ రీచ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాం. బట్ కానీ రిజెక్షన్ థ్రోన్ బ్యాక్ అనమాట అండి. ఈరోజు మీరు చూడొచ్చు అనమాట, డిప్ రావడం జరిగింది. అండ్ సో టువర్డ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా సో కొంచెం సపోర్ట్ లెవెల్స్కి వెళ్తుందన్నమాట అండి. ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలని ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి సో రేపు ఈరోజు ఆల్రెడీ పుట్ ఎవరైతే రైటింగ్ చేస్తారో అందరూ దే మ్యాట్ హ్యావ్ ట్రాప్డ్ అనమాట అండి. ఖచ్చితంగా ట్రాప్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎగ్జిట్ కూడా అయిపోయి ఉంటారు కదా. సో రేపు మూమెంట్ ఆపోజిట్ సైడ్ వస్తుందా లేదా వీఆర్ గోయింగ్ టు సి అనమాట అండి. విల్ వాచ్ రైట్. సో అండ్ రేపు ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉందన్నమాట అండి అమెరికాది. రేపు నైట్ ఐ థింక్ ఇన్ఫ్లేషన్ డేటా అది వస్తుంది అనమాట అండి. సో దాన్ని బట్టి ఈవెంట్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి తర్వాత మార్కెట్ డైరెక్షన్ మారుతుంది, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే. సో అందువల్ల కొంచెం అది సిగ్నిఫికెంట్ కదా, ఎంటైర్ గ్లోబ్ ఈజ్ లుకింగ్ ఎట్ దట్. సో ఓవరాల్గా సో ఎందుకంటే యూఎస్ ఫెడ్ డెసిషన్స్ తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ దీన్ని బట్టే కదా నెక్స్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రేట్ కట్స్ కానీ ఇవన్నీ కూడా. సో అది రేపు డేటా అనేది ఉందన్నమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు ఇంత సడన్ సెల్ ఆఫ్ ట్రిగ్గర్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్తారని చెప్పాను కదా. సో రీజన్ ఏంటంటే సెబీ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగిందనమాట అండి. సెబీ ప్రపోజల్ ఏంటంటే లైక్ స్మాల్ క్యాప్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ గురించి ఒకసారి కొంచెం ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ గురించి కొంచెం దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫండ్స్ అగ్రెసివ్గా పెరిగిపోతున్నాయి స్మాల్ క్యాప్ ఫండ్స్. అండ్ ఎందుకంటే ఇఫోరియా ఇప్పుడు కూడా, కానీ మనకు తెలుసు కదా ఆల్రెడీ మనం ముందే చెప్పాం నిఫ్టీ స్మాల్ క్యాప్కి నిఫ్టీకి రేషియో 2 దాటిపోయింది అంటే దెర్ ఈస్ క్రేజీనెస్ రైట్. నేను కూడా చాలామంది ఎస్ఐపి చేస్తున్నాను, చాలామంది అడుగుతున్నారు మేడం స్మాల్ క్యాప్ ఫండ్లో పెడదాం సార్ అని అడుగుతున్నారు నన్ను. ఎందుకంటే మంచి రిటర్న్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు అందరి దృష్టి స్మాల్ క్యాప్ ఉంటుంది. బట్ కానీ అది 50% 60% పడిపోయిన తర్వాత అప్పుడు దాని ఇదేంటనేది తెలుస్తుంది, దాని కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఎస్ఐపి చేయొచ్చు అనమాట అండి. అండ్ ఐ క్లియర్లీ టోల్డ్ మై క్లయింట్స్ మీరు 7 years రైట్. సో ఇందాక అది యాక్చువల్గా ప్రీవియస్ ఒక లైవ్ స్ట్రీమ్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది కదా. సో ఆ సైకిల్ కూడా మీరు చూస్తే ఆ రేషియో మళ్ళీ అగైన్ పీక్ రావడానికి ఇట్ మే టేక్ అనదర్ 7 years అనమాట అండి. ఓకే. సో ఇప్పటిదాకా అలా జరిగింది సైకిల్. అండ్ యాక్చువల్గా ఎనీ మ్యూచువల్ ఫండ్ దే సజెస్ట్ అనమాట అండి మోర్ దాన్ 5 years 7 years ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఉంటేనే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని సజెస్ట్ చేస్తారన్నమాట అండి. అండ్ ఐ సిన్సియర్లీ అడ్వైస్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాం ఒకసారి, చాలామంది తెలియదు కదండి, మార్కెట్ కండిషన్ మర్చిపోతారు, ఇంకెలా కంటిన్యూగా పెరిగిపోతానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట అండి. ఓకే. సో అందువల్ల దాని గురించి కాషన్గా కొంచెం దట్ ఈస్ గుడ్ అనమాట అండి. యాక్చువల్గా మనకి ఇన్వెస్టర్కి ఫేవరబుల్గానే సెబీ స్టెప్స్ తీసుకుంటుందని మనం భావించాలన్నమాట అండి. సో దానివల్ల ఒక్కొక్కసారి రియాక్షన్ కొంచెం మరీ చిన్న చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్లోకి వెళ్ళిపోకుండా కొంచెం లిమిటేషన్స్ కంట్రోల్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇన్వెస్టర్స్కి ఫేవరబుల్గా ఉండేలా కూడా సో పాసిబిలిటీ ఉంది కాబట్టి దట్స్ ఏ గుడ్ సైన్, వెల్కమ్ మూవ్ అనే చెప్పాలన్నమాట అండి. రైట్. సో అయితే మార్కెట్స్ కొంచెం రియాక్షన్ నెగిటివ్గా వచ్చింది ఓవరాల్గా. సో రీజన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ ఏదైతే నిన్న నేను మీకు చెప్పడం జరిగింది మేబీ మనం ట్రెండ్ లైన్ టచ్ చేసి రిజెక్షన్ రావచ్చు, ఓవరాల్గా డిసెండింగ్ ట్రయాంగిల్ వస్తుంది, బ్రేక్ అవ్వచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా. యాక్చువల్గా ఈ లెవెల్ ఇందాక కూడా వెళ్ళలేదు. నిన్న హై లెవెల్స్ దగ్గరికి ఇంచుమించు వెళ్ళడం తర్వాత ఇమీడియట్గా సెల్ ఆఫ్, మ్యాసివ్ సెల్ ఆఫ్ అనమాట అండి, హ్యూజ్ సెల్ ఆఫ్ రావడం జరిగింది. అండ్ ఏదైతే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ఆల్రెడీ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో జనరల్గా దీని రేంజ్ వచ్చి అరౌండ్ 1.5 to 2% దాకా ఉందన్నమాట అండి. ఓకే. సో దీని రేంజ్ ప్రకారం మనం తీసుకుంటే కనుక అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ 45,500 45,600 అంటే సో ఫ్రమ్ కరెంట్ లెవెల్ నుంచి ఇంకొక 200-300 పాయింట్స్ ఇంకా ఈజీగా కిందకి పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా క్లోజ్ అవ్వింది.
క్యాండిల్ అయితే సో విత్ వాల్యూమ్స్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో యావరేజ్ వాల్యూమ్స్ అనేది చెప్పాలన్నమాట. బట్ క్యాండిల్ మీరు చూస్తే అర్థమైపోతుంది అనమాట అండి. కంప్లీట్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బట్ కానీ ఇమీడియట్గా ఇలాంటి సీరియల్స్ ఎట్లా అంటారు కదా, ఆ టైప్లో రెడ్ గ్రీన్ ఇలాంటి మళ్ళీ ఇమీడియట్ పుల్ బ్యాక్ గ్రీన్ అన్న వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఇవాళ మేబీ స్క్వేర్ అప్ పొజిషన్స్ అవి ఉంటాయి కనుక సో రేపు మళ్ళీ కొంచెం చిన్న పుల్ బ్యాక్ అనేది రావచ్చు అనమాట అండి. సో బట్ అల్టిమేట్గా ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ స్ట్రక్చర్ అయితే కొంచెం వీక్గా ఉందనేది మీరు క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఓవరాల్గా సో మార్కెట్ స్ట్రక్చర్ కొంచెం వీక్నెస్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ విజిబుల్ అనమాట అండి, రైట్. అండ్ ఏదో ట్రయాంగిల్ అనుకున్నాం, ట్రయాంగిల్ ఆల్రెడీ బ్రేక్ అయితే అయిపోవడం జరిగిందనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసా చూద్దాం. ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయలేదండి. ఇన్స్టిట్యూషన్స్ చేసే ఎఫ్ఐఎస్ మామూలుగా 1880 కోట్లు సెల్ చేశారు, డిఏఎస్ 1830 కోట్ల దాకా బయింగ్ చేశారన్నమాట అండి. అయినప్పటికీ కూడా 250 పాయింట్లు నిఫ్టీ ఓవరాల్గా పడడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, క్లియర్ కట్ డామినేషన్. సో ఆల్మోస్ట్ గ్రీన్లో ఏదీ లేదన్నట్టుగా సో యాక్చువల్గా ఫాల్ వచ్చింది ఒక 200-300 పాయింట్స్ అనేది. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫాల్ అండ్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కూడా నథింగ్ మేజర్. బట్ కానీ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫాల్ అయితే మాత్రం చాలా సివియర్గా ఉన్నట్టుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఎందుకంటే నిఫ్టీ 50లో కేవలం 4 కంపెనీలు బతికి పట్టగట్టే అన్నట్టుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 46 కంపెనీలు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయంటే కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది సివియర్గా జరిగింది. ఇన్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్ నిఫ్టీ 500లో కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ద కైండ్ ఆఫ్ సెల్లింగ్ విట్నెస్ చేసింది మాత్రం కొంచెం సివియర్ మూవ్ అనమాట అండి, రైట్. అండ్ ఇండియా విక్స్ ఆల్రెడీ ఎలివేటెడ్గా ఉంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, వాలటిలిటీ ఉంటుందని. అండ్ థ్యాంక్స్ టు ద వాలటిలిటీ ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి ఈరోజు ఇంట్రాడేలో. సడన్ డిప్లో యాక్చువల్గా కాల్లో కొంచెం లాస్ వచ్చింది, బట్ కానీ దానికి 3 times 4 times ప్రాఫిట్ ఇమీడియట్గా పుట్లోకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఐ మేడ్ అనమాట అండి, రైట్. సో నాట్ ఓన్లీ మీ, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి, ఓకే, రైట్. సో వాలటిలిటీ విక్స్ ఎలా ఉన్నప్పుడు సో మనకి ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం ఈ కైండ్ ఆఫ్ విక్స్ అనేది. అంటిల్ అన్లెస్ ఎలక్షన్స్ అవి దాకా మాత్రం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి, ఓకే. అండ్ కమింగ్ టు డాక్స్, నిన్న వండర్ఫుల్గా మళ్ళీ మారుబోజు క్యాండిల్ అండ్ న్యూ హైస్ చాలా ట్రెమండస్గా వెళ్తుంది. డాక్స్ అయితే యూరోపియన్ జర్మన్ ఇండెక్స్ అయితే మాత్రం ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో అదర్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో చూడాలి మనం. సో ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నిన్నైతే మాత్రం ఫ్లాట్గా ఉన్నాయన్నమాట, రైట్. సో డౌ జోన్స్, నిక్కాయి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నార్మల్గా ఉండడం జరిగింది. విక్స్ మాత్రం మళ్ళీ ఈరోజు కూడా అరౌండ్ 4% దాకా పెరగడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్లో ఫాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కొంచెం మేజర్ డిప్ వచ్చినప్పుడు చూసారు కదా, ఫాల్ మాత్రం సివియర్గా వస్తుంది. వన్స్ అగైన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ గెట్టింగ్ టెస్టెడ్ అనమాట. బట్ ప్రీవియస్గా కూడా సెవరల్ టైమ్స్ ఇట్ గాట్ టెస్టెడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్లో మీరు చూస్తే కనుక చాలా సందర్భాల్లో టెస్ట్ చేయబడ్డది. బట్ అగైన్ ఇట్ ఇస్ బౌన్సింగ్ అండ్ రెసిలియంట్గా చాలాసార్లు రావడం జరిగింది. ప్రీవియస్గా కూడా మనం ఎం ప్యాటర్న్ అనుకున్నాం, డబల్ టాప్ అనుకున్నాం, అది బ్రేక్ అవి అది కూడా కంప్లీట్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ అగైన్ స్ట్రెంత్ పుంజుకోవడం జరిగింది అనమాట అండి. సో విల్ వెయిట్ అండ్ వాచ్. సో లెట్ ద మార్కెట్ డిసైడ్ అనమాట. అల్టిమేట్గా మార్కెట్ ఈజ్ సుప్రీం. సో మనం ఎన్ని ప్రిడిక్షన్ చేసినా ఏం చేసినా మార్కెట్ ఈజ్ ద బిగ్ బాస్, రైట్, ఓకే అండి. సో సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి మీడియా అండ్ పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, ఆటో ఇవన్నీ కూడా, సో ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా పడిపోవడం జరిగిందనమాట అండి. ఐటీ అనేది కొంచెం కాపాడడం జరిగింది. యాక్చువల్గా నిఫ్టీతో పోల్చుకుంటే స్లైట్ అవుట్ పెర్ఫార్మ్ చేసిన ఇండెక్స్ అది అనమాట అండి. యాక్చువల్గా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా దే ఆర్ అండర్ ప్రెజర్ అనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ ఫాల్ అరౌండ్ మీరు ఇక్కడ చూస్తే 1.1 అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ మోర్ దాన్ 1.89% దాకా ఫాల్ అనేది రావడం జరిగింది, ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి కరెక్షన్ వచ్చినప్పుడు మ్యాటర్ ఒక వారం 10 రోజుల్లో సెటిల్ చేసేస్తారు అన్నమాట అండి. స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ ఆ విధంగా ఉంటుంది. సో అందువల్ల దాన్ని బట్టి మీరు చాలామంది అడుగుతున్నారు కదా, క్యారీ చేయొచ్చండి లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంది. స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, రైట్. సో ఇంకా మళ్ళీ వేరే మళ్ళీ రికవర్ అయిపోద్దామో అని మనం వీ డోంట్ ఎక్స్పెక్ట్. బెటర్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కనుక రియాలిటీ ఒకవేళ లెట్ ఇట్ గో కమ్ బ్యాక్ అగైన్. సో కావాలంటే అప్పుడు ఎక్కడ మొమెంటం ఉందో, ఏ సెక్టర్ ఏ స్టాక్లో మొమెంటం ఉందో అందులో వీ కెన్ ఇన్వెస్ట్ అనమాట అండి. బట్ కానీ వీ నెవర్ నో, దిస్ మే ఎస్కలేట్ అనమాట అండి ఎనీ టైం. సో ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఆల్రెడీ చైనాలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రాండ్ అని ఆల్రెడీ 1 year బ్యాక్ ఇట్ సెల్ఫ్ దెర్ వాజ్ సమ్ ట్రబుల్ అనమాట అండి.
సో బ్యాంకింగ్లో సంథింగ్ ఇష్యూ జరుగుతూ ఉంది అక్కడ, బట్ కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా బయటికి రావట్లేదు అనమాట అండి, రైట్. సో ఇవన్నీ కూడా సమ్వేర్ యాక్చువల్గా ఇట్స్ డ్యూ అనమాట అండి. యాక్చువల్గా పెద్ద పెద్ద అనలిస్టులు కానివ్వండి, లైక్ అందరూ కూడా దే హ్యావ్ బీన్ ప్రిడిక్టింగ్ రిసెషన్ యూఎస్లో అని చెప్పి గత 2 సంవత్సరాలు చెప్తున్నారు, బట్ కానీ సో అండ్ దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయండి. వాళ్ళు ఊరికే ర్యాండమ్గా జస్ట్ లైక్ దట్ చెప్పట్లేదు. బాండ్ ఈల్డ్, ఇన్వర్స్ కోరిలేషన్ ఇవన్నీ చూసి వాళ్ళు చెప్తున్నారు అనమాట అండి. ఓకే, సో ఈల్డ్ కర్వ్ ఇన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అండ్ సో మెనీ పారామీటర్స్ అనమాట అండి. ఓకే, అండ్ రీసెంట్ షిప్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, రీసెంట్ యమన్ ఏరియాలో జరిగిన కొన్ని ఇష్యూస్ కానివ్వండి, దానివల్ల కాస్ట్ చాలా పెరిగిపోద్ది అనమాట అండి. సో ఏవైతే రా మెటీరియల్ కానీ, సో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ చాలా ఇంపాక్ట్ పడుతుంది. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. బట్ అవన్నీ ఎక్కడో దగ్గర ఒక వీక్ పాయింట్ దగ్గర ఇట్ విల్ బరస్ట్ అనమాట అండి, రైట్. అది చైనా నుంచి వస్తుందా లేదా వేరే ఏ కంట్రీ నుంచి వస్తుందా, వి నెవర్ నో. సో అందువల్ల ఓకే, సో కొంచెం కాషియస్గా ఉండండి. ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవడం తప్పేం లేదు, రైట్. నేను కూడా సో లైక్ జుబిలెంట్ ఇండస్ట్రీస్ అవి కొన్ని ఇంకా మ్యాక్సిమం నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను అనమాట అండి. ఒక జస్ట్ 20 క్వాంటిటీ మార్కెట్కి వదిలేసాను అనమాట. ఎందుకంటే దే ఆర్ లైక్ ఫ్రీ స్టాక్స్ అనమాట, ఫ్రీ షేర్ అండి, రైట్. ఎందుకంటే ద ట్రమండస్ లైక్ 80-90%, 80% రిటర్న్ వచ్చినప్పుడు, రైట్, సో వీ కెన్ లీవ్ కదా. ఆల్రెడీ ఆల్మోస్ట్ మన క్యాపిటల్ డబుల్ అయిపోయింది కాబట్టి సో ఒక కొంత క్వాంటిటీ వదిలేస్తే దే ఆర్ లైక్ ఫ్రీ షేర్స్ అనమాట అండి, రైట్. సో ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ మన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, మన క్యాపిటల్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఆల్రెడీ 3 స్టాక్స్ ఈ వీక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 2 స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. దట్ ఈస్ ఫస్ట్ది వచ్చి థైరోకేర్ అనమాట అండి. సో యాక్చువల్గా ఈరోజు ఇది బ్రేక్అవుట్ అవుద్దేమో అనుకున్నాను, బట్ కానీ మార్కెట్ సెంటిమెంట్ మారిపోయింది కదా. అండ్ యాక్చువల్గా ఇట్ హ్యాస్ ఎ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అక్కడ నుంచి రిజెక్షన్ రావడం జరిగింది. సో చిన్న క్వశ్చన్ అండి. సో ఇక్కడ థైరోకేర్లో కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. ఏటా ప్యాటర్న్ అనేది మన కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో థైరోకేర్లో ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది మీరు కనిపిస్తుంది అనమాట మనకి క్లియర్గా. సో ఆ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అయితే కనుక సో మంచి టార్గెట్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఆ ప్యాటర్న్ ఏంటనేది సరదాగా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రైట్. ఓకే, రైట్. సో ఇంకా బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట అండి. 730-40 అబోవ్ వెళ్తే బ్రేక్అవుట్ అయినట్టుగా మనం భావించవచ్చు. అండ్ ఎందుకంటే వాల్యూమ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. ప్రైస్ తగ్గినప్పుడు, కన్సల్టేషన్ అప్పుడు వాల్యూమ్స్లో, బట్ సంబడి స్లోలీ అక్యుములేటింగ్ అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. లెట్ us see వాట్ హ్యాపెన్స్, రైట్. ఓకే, సో బ్రేక్అవుట్ కంటిన్యూషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి, అప్పుడే పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్ వచ్చి హ్యావెల్స్ ఫ్రెండ్స్. హ్యావెల్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. ఏదైతే ఒక కన్సాలిడేషన్ ఛానల్ ఏదైతే ఉందో, సో మీరు చూడొచ్చు అనమాట అండి. హయ్యర్ లోస్, సో ఒక మంచి స్ట్రక్చర్ ఫామ్ అయ్యి చాలా అప్ ట్రెండ్ తర్వాత స్టాక్లో ఈ విధంగా కన్సాలిడేషన్ రావడం అనేది దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట, రైట్. సో మంచి రన్అప్ వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ జోన్, ఈవెన్ లైక్ మంత్లీ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసినా కూడా సో ఇప్పుడు ఏదైతే కరెంట్ లెవెల్ ఉందో ఆ లైక్ ఇట్ మేడ్ ఏ న్యూ లైఫ్ టైం హై అండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్ మేడ్ ఏ న్యూ లైఫ్ టైం హై అండ్ ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. సో ఇక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఆల్రెడీ అవ్వింది అనమాట అండి. ఓకే, సో ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా నేను చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఆల్వేస్ దేర్ విల్ బి బుల్ మార్కెట్. ఈవెన్ ఎక్స్ట్రీమ్ బేరిష్ మార్కెట్లో కూడా ఎక్కడో ఒక మూల బుల్ మార్కెట్ ఉంటుంది అనమాట అండి, రైట్. దట్ వీ హ్యావ్ టు క్యాచ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో ఈ హ్యావెల్స్ ఏదైతే కన్సాలిడేషన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. అయితే ఈ ఛానల్ యొక్క విడ్త్ వచ్చి లైక్ 13-14% ఉందన్నమాట అండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 6-8% అట్లీస్ట్. కొంత మూవ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 6-8% మూవ్ వచ్చినా కూడా సో 1700 దాకా ప్రైస్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.